రైల్వే కోడూరులోని న్యాయస్థాన భవనాలలో సుస్పష్టంగా కనబడుతున్న నిర్వహణ లోపాలు. ప్రజాధనంతో నిర్మితం చేసే కార్యాలయ భవనాలు నాసిరకంగానే కాదు, నిర్వహణ లోపాలతో కూడా ఉంటాయి అనేందుకు న్యాయస్థాన భవనాలే ఉదాహరణ. ప్రభుత్వాలు ప్రజాధనంతో భవన నిర్మాణ సముదాయాల నిర్మాణమే కాదు, నిర్వహణ కూడా చేయాలి. అప్పుడే ప్రజాధనం వృధా కాదు. న్యాయ విద్యను అభ్యసిస్తున్న క్రమంలో న్యాయస్థానంలోని విధి విధానాలను, వాదోపవాదనలను చూడడానికి వచ్చిన నాకు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడిన న్యాయస్థాన భవనాల నిర్వహణ వైఫల్యాలను చూస్తుంటే దేశవ్యాప్తంగా ఎన్ని వేల లక్షల కార్యాలయాలు నిర్లక్ష్యమైన నిర్వహణకు గురై తొందరగా పాడైపోతున్నాయో అని అనిపించింది. మీతో పంచుకుంటున్నారు. నిరుపయోగంగా పడి దుమ్ము ధూళితో సిలువు పడుతున్న ఎలక్ట్రికల్ కోర్టు రిజిస్ట్రేషన్ మిషన్, మంచినీటి కూలర్, తుప్పు పడుతున్న చైర్స్, వానకు బీటలు పోయి నీటితో తడిచిపోతున్న గోడలు, గదుల్లో దుమ్ము ధూళి.